టైంలో కల్తీ జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేశారు, అమ్మవారు కూడా మెట్లు కడిగారు. ఏం చెప్తాను అంత తెలుసుకుంటారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈయన మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇదే క్రైస్తవులు జరిగితే ఊరుకుంటారా, ముస్లింలు జరిగితే ఎలా ఉందని చెప్పి చెప్పారు. ఈయన అదే ఇందాక నేను చెప్పిన విషయం కూడా, హిందువులు, క్రిస్టియన్స్, ముస్లింలు, సనాతన ధర్మం అని. అసలు మా నాన్న దేవుడు లేడు, దేవుడిని నమ్మడు. ఆయన సిగరెట్ని దీపారాధన కుందికి వెలిగించుకునేవాడు అని చెప్పి ఇలా వేరు పెట్టి చూపించి చేశాడు. నేను చెగోవెరా యొక్క పరిశోధనలో ఆయన ఉన్నటువంటి పుస్తకాలను చదివి ఆ రకంగా పెరిగాను అని చెప్పుకున్నాడు. నేను అసలు నక్సలైట్లో కలిసిపోదాం అనుకున్నాను అని ఒకసారి చెప్పాడు, ఒక సందర్భంలో చెప్పాడు. మా ఇంట్లో వాళ్ళందరూ రాముడిని దీన్ని కీర్తిస్తూ ఉంటారు, రాముడికి పూజలు చేస్తూ ఉంటారని ఇంకో సందర్భంలో చెప్పాడు. నాకు అసలు కులాలు లేవు, మతాలు లేవు, నేను ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నేను బాప్టిజం తీసుకున్నాను అని ఇంకో సందర్భంలో చెప్పాడు. ఇవాళ నేను సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకున్నాను, నేను సనాతనవాదిగా దీన్ని మెట్లు గడుగుతున్నాను అని. ఇవాళ కడగండి మెట్లు, కనకదుర్గ మెట్లు గడుగుతారా? వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి 3500 మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు అవికి ఆ మెట్లన్నింటినీ కడుగుతారా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గుళ్ళన్నింటినీ సంరక్షణ కార్యక్రమం మొదలు పెడతారా? తిరుమల మాడ వీధులు 4 పక్కల కూడా పసుపు నీళ్లను చల్లి వాళ్ళు సంరక్షణ చేశామని చెప్పేసి అన్నారు. ఇది మీరు తప్పుడు వాగ్దానాలు, తప్పుడు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజల మనోభావాలతో ఆడుకున్నందుకు గాను, దేవుడితో ఆడుకున్నందుకు గాను, ఈ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని దెబ్బతీసినందుకు గాను మీరు ఎన్ని గుళ్ళకి మెట్లకి పూజ చేయదలుచుకున్నారు, ఎన్ని గుళ్ళను సంరక్షణ చేయదలుచుకున్నారు, తిరుమల మాడవీధులను సంరక్షణ చేయటం ఇప్పుడు అవసరమా కాదా అని తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. హిందువులందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు కుహన మేధావులు, కుహన మతతత్వవాదులు, వీళ్ళు మేము సనాతన ధర్మం అని చెప్పి ఎప్పటికప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మతాలని, కులాలని వాళ్ళ అనుకూలమైనటువంటి పద్ధతుల్లో మార్చుకునేటువంటి వీళ్ళు మాటలను నమ్మి ఏ రకంగానూ కూడా మతపరమైనటువంటి, కులపరమైనటువంటి ఘర్షణలకు దిక్కండి. వీళ్ళు వాళ్ళ యొక్క స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప దీనిలో ఏ రకమైనటువంటి వాళ్ళకి సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు. సనాతన ధర్మం అంటే ఏంటి, ఏం చెప్పాలి? సనాతన ధర్మం కోసం తన ప్రాణం కొడితే కదా, ప్రాణం త్యాగం కూడా చేయడం సిద్ధం అని చెప్పారు. సనాతన ధర్మం ఏమని చెబుతుంది? సనాతన ధర్మమే కరెక్ట్. సనాతన ధర్మం ఏమని చెబుతుంది? మతపరమైనటువంటి ఇది రెచ్చగొట్టడం అందా? కులపరమైనటువంటి ఉద్ధరితం రెచ్చగొట్టమని సనాతన ధర్మం చెప్పిందా? దళిత గోవిందం అని చెప్పేసి ప్రవేశపెట్టి దళితుల్ని గొడవల్లోకి రానివ్వకపోతే దేవుడే దళితుల దగ్గరికి వస్తానని చెప్పి దళిత గోవిందాన్ని అమలు చేసినటువంటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, మరి దానికి అది సనాతన ధర్మం అవదా? ఈ మన ఎప్పుడో రాజారామ్మోహన్ రాయ్ అటువంటి ఆ సందర్భంలో సతీ సహగమనం అనేది నడిచింది. ఆ సతీ సహగమనాన్ని అది ఇప్పుడు మన సనాతన ధర్మం అవదా? అది కాదనుకోని కదా ఇవాళ ఇక్కడ దాకా నడిచి స్త్రీలకి కూడా హక్కులు ఉంటాయి, వాళ్ళ యొక్క మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి 50% రిజర్వేషన్ అమలు జరపాల్సిందే అని చెప్పేసి ఇవాళ ఇంత ఫైట్ చేసిన తర్వాత 33% రిజర్వేషన్ మహిళల కోసం కేటాయిస్తున్నప్పుడు అది మీకు సనాతన ధర్మం ఎందుకు అవ్వలేదు? దాన్ని మరి ఇప్పుడు ప్రోత్సహించాలి కదా ఆ రకంగా. మరి ఎందుకని ప్రోత్సహించటం లేదు? మీ సనాతన ధర్మం అంటే ఏంటి? రాముడి పేరు చెప్పి, కృష్ణుడి పేరు చెప్పి, ఇంకోటి పేరు చెప్పి, మతాల పేరు చెప్పి కొట్టుకు సాగుచేలాగా చేయటం మీకు తెలిసినటువంటి సనాతన ధర్మమా? మా నాన్నగారు సిగరెట్లు కాల్చుకుంటే ఆ రోజున మాట్లాడినటువంటి ఇది అదే భావాలతో పెరిగానని చెప్పుకోవటం సనాతన ధర్మమా? ఇవన్నీ కాదు, నేను అడవుల్లోకి వెళ్ళిపోయి నేను నక్సలైట్ లాగా మారాలనుకుంటున్నాను అని చెప్పింది, దాన్ని సనాతన ధర్మం అంటారా? ఏది సనాతన ధర్మం? మీకు తెలిసిన సనాతన ధర్మం ఏంటి? మెడలో కండువ కప్పుకొని ఆ దీక్ష తీసుకున్నట్టుగా రంగు బట్టలు తీసేసుకొని దాన్ని తీసుకొని బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే వెంకటేశ్వర స్వామి చెప్పింది. ఇది మీకు మైండ్కి ఎక్కలేదా? ఇది సనాతన ధర్మం అంటే ఇదే అని చెప్పి మీకు చెప్పలేదా? వెంకటేశ్వర స్వామి ఏ రోజున కులాలు మతాలు వేరు 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 అని చెప్పాడా?
అందరినీ ఒకటిగానే పరిగణించండి అని అన్నమయ్య చేత కీర్తింపబడినటువంటి ఇది మీకు ఎందుకని తోచలేదు? అది ఎందుకు సనాతన ధర్మం అని మీకు ఎందుకని అనిపించలేదు? మెట్లు కడిగేయటం బొట్లు పెట్టేసుకొని కింద నుంచి పైకి మళ్ళీ బెట్లు పెట్టుకుంటూ కరెక్ట్ ఇది సనాతన ధర్మం అనిపించిందా? ఆ రోజుకి హిందువుల యొక్క ఓట్లు కావాలి, లేకపోతే హిందువుల యొక్క ప్రశంసలు కావాలి, నేనే హిందూ ధర్మాన్ని ఇచ్చేస్తున్నవాడిని అని అనిపించుకోవటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటే ఆ మాటకి మీరు కూడా భుజాన్ని ఎత్తుకొని ఏదో హిందువుల యొక్క మనోభావాలని నెత్తికెత్తుకుంటున్నట్టుగాను, లేకపోతే హిందువులు అన్ని ఉద్ధరించే దీన జనోద్ధరుడు ఈయనొక్కడే అన్నట్టుగాను చేయటం కోసం ఆ రోజు చేసినటువంటి మనిషి ఇవాళ ఎందుకని మాట్లాడలా? ఇవాళ రోడ్డు మీదకి ఎందుకని రావటంలా? మీరు చేసింది తప్పు అని చెప్పేసి సిట్టు చెప్పిన తర్వాత, లడ్డులో కల్తీ కలవలేదు అని చెప్పిన తర్వాత మీ సనాతన ధర్మం ఏమైపోయింది? మీ అబద్ధాలు ఏమైపోయినాయి? మీ సంరక్షణ కార్యక్రమాలు ఏమైపోయినాయి? ఆంధ్రాలో ఉన్నటువంటి గొళ్ళన్నిటికీ సంరక్షణ మీ వల్ల పవిత్రత దెబ్బతింది. గొళ్ళకి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి మీ వల్ల చేసినటువంటి దీనికి మీరేం సమాధానం చెబుతారు? వీటిలన్నిటికీ రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. శ్రీవారి ప్రసాదమైన 20 కోట్ల మంది 20 కోట్ల లడ్డు కల్తీ చేసి హిందువుల మనోభావం దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి, హిందువులకి చెప్పాలి, టీడీపీ చెప్పాలి. ఊళ్ళో కూడా రాష్ట్రంలో అక్కడక్కడ కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయడం జరిగింది. గోవింద నెయ్యి పాలు లేకోకుండా నెయ్యి తీశారు, దేని ద్వారా నెయ్యి వచ్చింది అనేది ప్లకార్డ్ ఫ్లెక్సీలు పెట్టారు. పాలు లేకుండా నెయ్యి వచ్చిందా? అసలు డైరీయే లేకుండా పాలు సేకరణ ఎట్లా చేస్తున్నాడు? ఇవన్నీ వాళ్ళు తేల్చి చెప్పాల్సినటువంటి మాట. తేల్చి చెప్పాలి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని తేల్చమనండి దాన్ని. ఆ రోజున లడ్డూలో కల్తీ కలిసింది అని అన్న రోజున నేను ఇదే మాట చెప్పాను. మీరు కల్తీ కలిసింది అని అన్నప్పుడు 140 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. దీన్ని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత మీదే. ఇది ప్రూవ్ చేయలేనటువంటి పక్షంలో మీ ప్రభుత్వం రాజీనామా చేయాలని కూడా సంవత్సరం క్రితం నేను అడిగాను. అదే మాటని ఇవాళ కూడా నేను పునరుద్ఘాటిస్తున్నా. మీకు కల్తీ జరిగింది అని అన్నది ఇప్పుడు ఆయనకి ధైర్యం ఉందో లేదో మనకు అనవసరం అండి. పాలు సేకరించాడా లేదా అనవసరం. మీకు ఇచ్చిన నెయ్యిలో కల్తీ ఉందా లేదా? ఇప్పుడు విజయవాడ కృష్ణా డైరీ ఉందండి, విజయ పాలని సప్లై చేస్తున్నారు. విజయవాడకి గేదెలు ఉన్నాయా? నందిని డైరీ అనేది సప్లై చేస్తున్నారు, వాళ్ళకి డైరీ ఉంది, వాళ్ళకి గేదెలు ఉన్నాయా? లేకపోతే ఏపీ డైరీ అని ఒకటి ఉంది, ఏపీ డైరీకి గేదెలు ఉన్నాయా? వీళ్ళు గేదెలు ఉంటేనే పాలు అమ్ముకోవాలా? ఇవి నాకు అనవసరమైనటువంటి ఒక హిందువుగా మీకు తిరుమలకి సప్లై చేసినటువంటి నెయ్యిలో కల్తీ ఉందా లేదా? ఇది కదా తేల్చాల్సిన మాట. నాకు ఆయన ఏ పాలు ఇస్తున్నాడో నాకు అనవసరం. నేను ఇంటికి ఒక ప్యాకెట్ కొనుక్కొని వెళ్తా విజయ డైరీ. ఆయనకి గేదెలు ఉండి అమ్ముతున్నాడా, గేదెలు లేకుండా పాలు అమ్ముతున్నాడా? ఎక్కడి నుంచైనా పాలు సేకరిస్తున్నారు, అలాగే వెన్నను సేకరిస్తున్నారు, నెయ్యిని తీసుకొని ఇస్తున్నారు. వాళ్ళు గేదెలు పెంచితేనే నెయ్యి వచ్చిందా? ఇది నాకు ఒక హిందువుగా నేను మాట్లాడాల్సింది నాకు అధికారం. మీరు ఇస్తున్నటువంటి నెయ్యిలో కల్తీ కలిసిందా కలవలేదా? ఈ నెయ్యితోనే, ఈ కల్తీ కలిసిన నెయ్యితోనే తిరుమల లడ్డు ప్రసాదాన్ని తయారు చేశారా? ఇదొక్కటే నేను హిందువుగా ఆలోచిస్తాను. ఆయనకు ఉన్నటువంటి గేదెలు ఉన్నాయో లేదో నాకు అనవసరమైనటువంటి మాట. 20 కోట్ల లడ్డూలు ప్రసాదంలో ఈ కల్తీ కలిసినటువంటి నెయ్యితో ప్రసాదం తయారు చేశారు అని అన్నప్పుడు ఇదే కదా చెప్పదెబ్బ కొట్టింది సుప్రీంకోర్టు. జ్ఞానం ఉండి మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఏం ఆధారం ఉండి మాట్లాడుతున్నారు అని అంటే సిద్ధార్థ లూత్రా కూడా ఆ రోజున సుప్రీంకోర్టులో కూర్చుని అంటే ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తే ఈ సిద్ధార్థ లూత్రా కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అపాయింట్ అయినటువంటి లాయర్లు కానీ నోరు బిక్కమోహం వేసి నోరెళ్ళ పెట్టి చేతులు కట్టుకొని నిలబట్టడం వీళ్ళ వంతైంది. ఆ రోజున ఏం సమాధానం చెప్పలేవారు. ఆ తర్వాతే దీని మీద ఎవరు నోటు మాట్లాడటానికి వీల్లేదు, దీనికి సంబంధించి కమిటీని వేద్దాం అని చెప్పి సిబిఐకి సంబంధించినటువంటి ఒకరిని, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళని ఒకరిని, ఈ ధార్మిక పరమైన దీనికి సంబంధించిన వాళ్ళని ముగ్గురితో కమిటీ వేస్తే ఆ కమిటీ రిపోర్టు ఈ సిట్ అనేది ఇది రిపోర్ట్ తెలిసింది. దీనిలో ఎక్కడ జంతు అవశేషాలు లేవని, ఫిషింగ్ సంబంధించినటువంటి ఇది కానీ ఏమీ లేవని చెప్పేసి క్లియర్ గా తేల్చిన తర్వాత ఇవాళ 20 కోట్ల మంది లడ్లు తీసుకొని ఇచ్చారు, ఇది మనోభావాలు దెబ్బతిని అని అంటారు. మీరు ఒక్క ఆధారం చూపించాలి కదా. ఏ ఒక్క ఆధారం లేకుండా ఎన్డీడీబీ డైరీ చెప్పిందా? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మీరు ఇచ్చిన దీనిలోంచి అసలు తిరుపతికే వచ్చిన ప్రతి నెయ్యిని, ఆ ట్యాంకర్ని
చెక్ చేసి ఇది కల్తీ ఉందా లేదా లేకపోతే వెనక్కి పంపించే అవకాశం మీకు ఉన్నప్పుడు అది ఎందుకని ఆ పని మీరు ఎందుకని చేయలేదు? మీరు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు సప్లై చేసినటువంటి నెయ్యి శాంపిల్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఆ నెయ్యిని కదా పంపించాల్సింది. మీకు ఇప్పుడు పట్టుకున్నటువంటి నెయ్యి ఎవరి హయాంలో వచ్చినటువంటి నెయ్యి? టీడీపీ గవర్నమెంట్ లో వచ్చిన నెయ్యి. మీరు ఈ టీడీపీ హయాంలో వచ్చినటువంటి నెయ్యిలో కల్తీ జరిగితే దాన్ని ఎన్డీడీపీ దీనిలో కల్తీ ఉందని అది అలా చెబితే అది దాని కింద జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చిన దానికి మీది కదా బాధ్యత. ఇది ఇంతకన్నా ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే 326 రూపాయలకి 325 రూపాయలకి నెయ్యి ఎట్లా దొరుకుతుంది అనేటువంటి ఒక ప్రశ్నించారు. 1000 రూపాయలు చేశారు. అసలు 297 రూపాయలకి నెయ్యిని మహారాష్ట్ర డైరీ నుంచి మహారాష్ట్ర నుంచి పట్టుకొని వచ్చి దాన్ని తిరుపతికి సప్లై చేయించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గత గవర్నమెంట్ లో 297 రూపాయలు 95 రూపాయలు సప్లై చేశారు. మరి అది ఇంకా ఎంత నాసిరకమైన నెయ్యి, మరి దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. నందినిని కూడా కాదని చెప్పి మీరు మహారాష్ట్ర డైరీ నుంచి 295 రూపాయలకి మీరు సప్లై తీసుకొని వచ్చారు. కల్తీ కలిసిందా లేదా అనే విషయాన్ని చెప్పాలి. దానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటో చెప్పాలి. ఏ రకమైనటువంటి ఆధారాలు లేవని చెప్పి నిన్న సీటు తేల్చి కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత ఇవాళ మళ్ళీ 20 కోట్లు కలిసినాయి, 30 కోట్లు కలిసినాయి, 30 లడ్లు కలిసినాయి, 300 లడ్లు కలిసినాయి. ఒక దొంగ ఈ తప్పించుకోవటం కోసం మిగతా ఇంకోళ్ళు ఎవరో 4-5 బలి చేయాలనేటువంటి ద్వారంలో వెళ్తున్నారు. దీన్ని సైడ్ ట్రాక్ పట్టించడం కోసం ఇంకో రకమైనటువంటి ఎత్తుగడలు వేసుకొని మళ్ళీ అదే రకంగా బాబు మేము ఆ రోజున అనుకున్నాం, పొరపాటు అయిపోయింది, మా దగ్గర ఏ రకమైనటువంటి ఆధారాలు లేవు, మేము చెప్పలేకపోయాం అని అంటే చాలా పవిత్రంగా హిందువులు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇవన్నీ కాకుండా ఆ తప్పుని కప్పిపుచ్చుకోవటం కోసం తప్పు మీద తప్పు ఇంకో తప్పు చేసుకుంటూ వెళ్తూ మళ్ళీ ఇవాళ 20 కోట్ల లడ్డూలు అంటున్నారు అని అంటే ఇంకో రకమైన తప్పు చేస్తున్నారు. ఆయన జనతా పార్టీ సుబ్రహ్మణ్య స్వామి గారు మీ మీద ఆల్రెడీ కేసేసి ఉన్నారు. దీనికి కూడా మీరు రేపు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ 20 కోట్ల లడ్డూలు కల్తీ కలిసింది అని అన్నదానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో మీరు బయట పెట్టాల్సి వస్తుంది. ఆ రోజు పెట్టలేని పక్షంలో మళ్ళీ మీరు కోర్టు క్షమాపణ చెబుతారో ఇంకోటి చెబుతారో ఈ కేసులు కూడా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండమని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.